హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా మంది అడుగుతున్నారు కదా, టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేయమని. సో ఈ వీడియోలో మనం దాని గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, ఓకేనా. సో ఇందులో కూడా మనకి టెక్నీషియన్ లో ఏఎల్పి లాగా సింగిల్ గా ఉండదు కదా, చాలా రకాల టెక్నీషియన్స్ ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్క దానిలో ఉన్న వేకెన్సీస్ కేటగిరీ వైజ్ బట్టి చూసుకుంటే మనకి చాలా టఫ్ అనమాట కట్ ఆఫ్ చెప్పడం అన్నది. ఓకే, అండ్ ఈసారి వేకెన్సీస్ కూడా చాలా తక్కువ వచ్చినాయి కంపేరిటివ్లీ ఇంతకు ముందు దాంతో పోలిస్తే. బట్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తూ ఒక ప్రాపర్ అనాలిసిస్ చేసుకుని ఎంత ఉండొచ్చు అన్నది మాత్రమే మాట్లాడుకుందాం. సో ఒకవేళ దానికంటే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా దాన్ని అంత సీరియస్ గా అయితే తీసుకోవద్దు, ఓకేనా. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు దేశన్, మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఇది మనకి రిపోర్ట్ ర్యాంకర్స్ గురూజీ నుంచి వచ్చింది. ఇది చూసుకుంటే 90,000 స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఓవరాల్ గా 55 అన్నది యావరేజ్ గా చూపిస్తుంది అనమాట ఆల్ ఇండియా వైడ్ గా. సో అంటే ఆల్మోస్ట్ మనకి యావరేజ్ 55 ఉందంటే సో కన్ఫామ్ గా 60+ మనకి మాక్సిమం కట్ ఆఫ్ అయితే, ఎంత వర్స్ట్ కేసు వేసుకున్నా 60+ అయితే కట్ ఆఫ్ అని అయితే అనుకోవచ్చు కదా మనం. ఓకే, సో కట్ ఆఫ్ అనేది 60+ అయితే ఉంటది. సో ఖచ్చితంగా 60+ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం వేరే ఎగ్జామ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ లో ఉండటం మంచిది. ఇది ఒక సజెషన్. ఓకే, అలాగని కన్ఫామ్ గా ఇదే జరుగుతుంది అని కాదు, ఒక అనాలిసిస్ అనమాట. ఓకేనా, యావరేజ్ మార్కే 55 ఉందంటే 60+ 60 కంటే తక్కువ వచ్చినప్పుడు మాక్సిమం ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే, సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ది, ఒకసారి కింద కనుక చూసుకెళ్తే మనం ఇక్కడ చూడండి, మీకు నార్మలైజేషన్ లో ఎంత పెరగచ్చు అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మనకు టఫెస్ట్ షిఫ్ట్ ఏం చూపిస్తుంది మనకి, అది వచ్చేటప్పటికి 29th డిసెంబర్ జరిగిన ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్ మనకి లోయెస్ట్ యావరేజ్ వచ్చింది అనమాట. సో అంటే చాలా తక్కువ యావరేజ్ వచ్చిందంటే అర్థం ఏంటి, మనకి దానికి సంబంధించి ఎగ్జామ్ టఫ్ గా ఉన్నట్టు అనమాట. సో పార్టిసిపెంట్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నారు కాబట్టి ప్రతి షిఫ్ట్ కి. సో మనకి సంబంధించి డిసెంబర్ 29th సెకండ్ షిఫ్ట్ అన్నది టఫెస్ట్ షిఫ్ట్ కావచ్చు, అండ్ ఇది 52 అనమాట. అలాగే మనం ఈజియెస్ట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే చూడండి, ఇక్కడ మనకి కింద 26th డిసెంబర్ లో ఫస్ట్ షిఫ్ట్ లో ఏదైతే జరిగిందో ఆల్మోస్ట్ 60 దగ్గర అయితే యావరేజ్ స్కోర్ అయితే వచ్చింది. ఇక్కడ 4,600 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఎంత ఎక్కువ మంది డేటా ఉంటే మోస్ట్ యాక్యురేట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ యావరేజ్ లో డిఫరెన్స్ ఎంత కనబడుతుంది, ఒక 8 మార్క్స్ వరకు డిఫరెన్స్ కనబడుతుంది అనమాట. సో మీకు కూడా నార్మలైజేషన్ లో ఒక 5+ అయితే పక్క ఛాన్సెస్, అంటే 5 to 10 కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది టఫ్ షిఫ్ట్ ను బట్టి. ఓకేనా, అండ్ మీకు ఫస్ట్ టఫెస్ట్ షిఫ్ట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, సో మనకి టఫెస్ట్ షిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి, 23rd డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్, 23rd డిసెంబర్ థర్డ్ షిఫ్ట్, 26th డిసెంబర్ థర్డ్ షిఫ్ట్, 27th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్. ఓకే, సో అది ఇవి మొత్తం మనం చూసుకున్నట్టయితే కొంచెం టఫ్ షిఫ్ట్స్ అయితే అనుకోవచ్చు. ఇక మిగతా ఈ మధ్యలో ఉన్న షిఫ్ట్స్ అన్ని మోడరేట్ షిఫ్ట్స్ అయితే అనుకోవచ్చు. అండ్ ఈజియెస్ట్ షిఫ్ట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనం చూసుకుంటే 28th డిసెంబర్, ఓకే 28th డిసెంబర్ థర్డ్ షిఫ్ట్, 29th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్, 24th డిసెంబర్ థర్డ్ షిఫ్ట్, 26th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్. ఇవన్నీ ఈజియెస్ట్ షిఫ్ట్స్ అనమాట. మిగతా మధ్యలో మోడరేట్. సో అంటే మనకి మోడరేట్ గానే ఎక్స్ట్రా మార్క్స్ అయితే రావచ్చు. అండ్ ఈ షిఫ్ట్స్ లో వాళ్ళకి నార్మలైజేషన్ లో పెద్దగా మార్క్స్ యాడ్ అవ్వకపోవచ్చు. ఓకేనా, సో ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే. ఇక మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే 96 అబోవ్ మనకి ఒక్కరికే వచ్చింది, తను కూడా ఓబీసీ. అంటే ఇక్కడ మొత్తం సబ్మిట్ చేసిన వాళ్ళది. ఓకే, 91 అబోవ్ టోటల్ 107 ఉన్నారు, 86 అబోవ్ మీకు 1300 స్టూడెంట్స్ అయితే ఉన్నారు, అలాగే 81 అబోవ్ 5000, అలాగే 76 అబోవ్ 13,000 వరకు ఉన్నారు. కాకపోతే ఇందులో మనకి పీసీఎం స్టూడెంట్స్ అంటే ఇంటర్ బేస్డ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, ఐటీఐతో పాటు ఇద్దరివి కలిపి ఉంటాయి. బట్ పీసీఎం పోస్టులు చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళు ఓన్లీ దానికి మాత్రమే ఫైట్ చేస్తారు. సో ఆల్రెడీ దానికి మామూలుగానే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ కట్ ఆఫ్ ని ఇందులో మిక్స్డ్ ఉంది కాబట్టి మనం అక్యురేట్ గా చెప్పడం చాలా టఫ్ అనమాట.
బట్ అయినా కూడా ఒకసారి మనం నోటీస్ అన్నది చూద్దాం. ఈసారి వేకెన్సీస్ గురించి చూద్దాం. ఓకే, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. టెక్నీషియన్ 1 గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, దాని గురించి కాదు. 3 గురించి చూసుకుంటే ఎంత ఉన్నాయి మనకి వేకెన్సీస్ చూసుకుంటే 8052. సో మనకి 8000 పోస్ట్స్ ఫస్ట్ ఇచ్చినా కూడా తర్వాత ఏం చేశారు, మనకి ఇంక్రీజ్ చేశారు కదా. సో ఇంక్రీజ్ చేసిన పోస్టులు ఎన్ని మనకి చూసుకున్నట్టయితే 14,000. అయితే ఇందులో మనకి టెక్నీషియన్ 1 కూడా ఉన్నాయి. సో మనం టోటల్ గా వేకెన్సీస్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి టోటల్ చూసుకుంటే వేకెన్సీస్ గ్రేడ్ 3 మనం పర్టికులర్ గా మాట్లాడుకుంటే గ్రేడ్ 3 ఈ రెండిట్లో ఉంది. సో ఫస్ట్ 8000 ఇచ్చిన తర్వాత మనం చూసుకుంటే 5000 ఎక్స్ట్రా అయితే పెంచారు. సో మొత్తం కలిపి అరౌండ్ ఎంత మనకి 8+5 13K ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ అదైతే అర్థమైంది కదా. లాస్ట్ టైం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. లాస్ట్ టైం మనకి ఓన్లీ టెక్నీషియన్స్ వేకెన్సీస్ 36,000 అయితే ఉన్నాయి. ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు లాస్ట్ టైంకి ఇప్పటికి చూసుకుంటే వేకెన్సీస్ లో ఎంత ఆల్మోస్ట్ 1/3 అయితే అయిపోయింది. ఆ డిఫరెన్స్ అర్థమైతే నెక్స్ట్ లాస్ట్ టైం కట్ ఆఫ్ చూపిస్తాను నేను మీకు. సో ఇది మన ఛానల్లో వీడియోనే, ఆ టైంలో మనం కట్ ఆఫ్ వీడియో చేసాం అనమాట. సో దానికి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో కనుక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు లాస్ట్ టైం కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. 66, 45, ఎప్పుడు ఇది 36K పోస్టులు ఉన్నప్పుడు. ఓకేనా. సో అలా ఉంది. అండ్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 90, 86, 91, 86 ఈ 4 ఏంటి మీకు PCM. ఓకేనా. PCM అంటే మనకి ఇంటర్ బేస్డ్ పోస్టులు. ఓకే, సిగ్నల్ 2 తర్వాత టెలికమ్యూనికేషన్ 2 అంటే మన సికింద్రాబాద్ ఇది. ఓకేనా. సో అరౌండ్ 90, 86 నుంచి 90 వచ్చిన వాళ్ళు కట్ ఆఫ్ ఒక్కొక్క ప్లేస్ ని బట్టి, అంటే సిగ్నల్ లో అయితే ECOR లో అయితే ఒకలాగా, సిగ్నల్ లో మనకి SCR లో అయితే ఒకలాగా, అలా అనమాట. సో 86 to 90 అయితే కట్ ఆఫ్ ఉంది PCM కి. సరే మనం హైయెస్ట్ వదిలేసి 86 కట్ ఆఫ్ అనుకుందాం. ఓకేనా. ఈ 86 కట్ ఆఫ్ ఉన్నప్పుడు, ఓకే, ఈ 86 కట్ ఆఫ్ ఉన్నప్పుడు మనకి సిగ్నల్ PCM కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. ఓకే, టోటల్ చూసుకుంటే ఇక్కడ ఒక 300 అంటే తర్వాత ఇక్కడ ఒక 100, అంతేనా. సో ఇక్కడ మనకి ఒక 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి PCM కి. 400 వేకెన్సీస్ ఉన్నప్పుడు 86 వరకు కట్ ఆఫ్ ఉంది. ఓకే. అండ్ ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ టైంలో మీకు BSc బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంది మీకు. ఓకేనా. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటే కూడా 86 మీకు కట్ ఆఫ్ అయితే ఉంది. ఇప్పుడు మీకు టెక్నీషియన్ కి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదు. ఓకే, ఇప్పుడు కనుక మీరు SNDకి సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే మీకు ఎంత ఉంది, 3 and 180. సో అరౌండ్ 200 వేకెన్సీస్ కూడా లేవన్నమాట. అంటే ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. సో లాస్ట్ టైమే 86 కట్ ఆఫ్ ఉంది విత్ BSc బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉన్నప్పుడు 86 వరకు. అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అందరూ పెట్టేది కాదు, ఎందుకంటే అది చాలా మంది అందులో ఇంజనీరింగ్, డ్రాయింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందరికి ఇప్పుడు ఇంటర్ బేస్డ్ వాళ్ళకి అవన్నీ ఉండవు నార్మల్ గా. సో స్పెసిఫిక్ గా ప్రిపేర్ అయ్యి పెట్టుండాలి. సో ఆ టైంలోనే 86 కట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు పోస్టులు తగ్గాయి. సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, జస్ట్ మీకు సిచ్యువేషన్ లాస్ట్ టైంకి ఇప్పటికి ఉన్న సిచ్యువేషన్ అండ్ మీకు ఒక అనాలిసిస్ అర్థమవుతుంది అని. ఓకే, సో ఇక్కడ పెట్టిన 90,000 లో మనకి 86 అబోవ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ 1312 అయితే చూపిస్తున్నారు అనమాట. సో ఇందులో మనకి PCM తర్వాత ITI 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్స్ గురించి ఇదంతా మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కొక్క దాని గురించి కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇవన్నీ చూసిన తర్వాత మనం సిగ్నల్ అండ్ టెలికాం అంటే PCM పోస్టులకి సంబంధించి సికింద్రాబాద్ కి సంబంధించిన కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 87+ అయితే URకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అదే SCకి అయితే మీకు అరౌండ్ 82+, అలాగే STకి వచ్చేటప్పటికి 79+, అలాగే OBCకి వచ్చేటప్పటికి 85+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే EWSకి కూడా 78, 79 or 80 ఈ ప్లేస్ లో అయితే కొంచెం ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఇది PCM గురించి మాత్రమే. ఓకేనా. సిగ్నల్ అండ్ టెలికాం సంబంధించిన కట్ ఆఫ్, మిగతా వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ మెయిన్ గా అయితే ఇది సికింద్రాబాద్ జోన్ కి. నెక్స్ట్ మన వాళ్ళు ఎక్కువ పెట్టేది ఏంటి, సికింద్రాబాద్ తర్వాత మన వాళ్ళు ఎక్కువ పెట్టేది బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఇంకా కావాలంటే తిరువనంతపురం. మాక్సిమం మాత్రం బెంగళూరు, భువనేశ్వర్, చెన్నైలోనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా PCM గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే. ఓకే, బెంగళూరు. ఓకే, బెంగళూరు చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. బెంగళూరు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మీకు, 8, 5, 3, 7, 3,
సో చూడండి 26 టోటల్. సో మనకి చూసుకున్నట్టయితే బెంగళూరు సంబంధించి అప్లై చేసిన వాళ్ళు కూడా అలాగే చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఆబ్వియస్గా 26 పోస్టే ఉంటే ఇంటర్ బేస్డ్ వాళ్ళు ఏమన్నా దాని నియర్ బై వేరే స్టేట్స్లోనే ఎక్కువ పెట్టే ఛాన్స్ ఉంది కదా. సో దీనికి సంబంధించి ఈసారి కొంచెం మరీ ఎక్కువ కట్ ఆఫ్ కాదు, తక్కువ కాదు అన్నట్టు ఉండొచ్చు. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉండటం వల్ల ఎక్కువ మంది అప్లై కూడా చేసి ఉండరు. ఓకే, అండ్ దీనికి సంబంధించి బెంగళూరు జోన్ నుంచి వచ్చిన డేటా కూడా కొంచెం అలాగే ఉందన్నమాట. సో 86+ కనుక వస్తే యూఆర్లో ఛాన్సెస్ ఉండొచ్చు. ఏంటి మీరు ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నా 86 అంటున్నారంటే అప్లై చేసిన వాళ్ళు కూడా బాగా రాసే వాళ్ళు కూడా అంత రిస్క్ తీసుకోరు, మరి 85 పోస్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకు వచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే కూడా ఏదైతే ర్యాంకర్స్ గురించి చూస్తే కూడా అలాగే ఉందన్నమాట. సో 86+ అయితే కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మీకు ఎస్సీకి వచ్చేటప్పటికి అరౌండ్ 83 or 84. ఓకే, ఎందుకంటే బాగా తక్కువ ఉన్నాయి. ఓకే, సో 83+ వస్తే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎస్టీకి వచ్చేటప్పటికి మీకు 81. ఓకే, 81+ వస్తే ఛాన్స్ ఉండొచ్చు. ఓబీసీకి వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ సిమిలర్ 84 అలా ఉంటుంది అనమాట కట్ ఆఫ్ మీకు. ఓకేనా, ఓబీసీకి వచ్చేటప్పటికి 84 అలా ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి మీరు ఆల్మోస్ట్ 80-81 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. కట్ ఆఫ్ 80-81+ వరకు వెళ్ళొచ్చు. ఓకే, బెంగళూరు జోన్ కట్ ఆఫ్ అయితే ఇలా ఉండబోతుంది ఎక్స్పెక్టెడ్ అయితే పీసీఎంకి సంబంధించి. నెక్స్ట్ భువనేశ్వర్ అయితే చూద్దాం. నెక్స్ట్ మీరు భువనేశ్వర్ చూసుకుంటే ఎస్ఎన్టీ. ఓకే, ఎస్ఎన్టీ వచ్చేటప్పటికి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? టోటల్ మీకు 38 పోస్టులే ఉన్నాయి అనమాట. ఓకేనా, సో యూఆర్కి వచ్చేటప్పటికి 17 పోస్ట్స్ ఉన్నాయి. దీనికి ఆల్మోస్ట్ 89+ అయితే కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యూఆర్కి ఎక్కువే. ఇప్పుడు ఉన్న డేటా అనాలిసిస్ చేస్తే మనకి 89+ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ ఉన్న ఎస్సీ పోస్ట్ వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 85+ అయితే ఉండొచ్చు. ఓకే, అలాగే ఎస్టీ వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 83+ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఓబీసీకి వచ్చేటప్పటికి 87 or 86+ అయితే ఉంటుంది అనమాట కట్ ఆఫ్. ఓకే, సో ఓబీసీకి అయితే ఇట్లాగా. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి మీకు 80+ అయితే ఈడబ్ల్యూఎస్కి 80+ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భువనేశ్వర్ నుంచి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పీసీఎంకి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా మనకి చెన్నై. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చెన్నైకి సంబంధించి వేకెన్సీస్ మనకి ఇంక్రీజ్ చాలా అయితే అయినాయి అనమాట. నార్మల్ గా కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అయినాయి. అయితే ఈ ఇంక్రీజ్ అయిన వాటిల్లో ఎక్కువ పోస్టులు వెల్డర్ కి సంబంధించిన పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఈ వెల్డర్ కి సంబంధించి చెన్నై జోన్ లో ఈసారి కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డేటా చూసినప్పుడు ర్యాంకర్స్ గురించి దానిలో కూడా మనకి ఈ చెన్నై సంబంధించి వెల్డర్ కి సంబంధించి కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి నార్మల్ మిగతా వాటితో పోలిస్తే. ఓకేనా, వేకెన్సీస్ కూడా కొంచెం మంచిగా ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే అప్లై చేసిన వాళ్ళు బాగా రాసే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటారు. ఓకే, సో ఫస్ట్ మనం పీసీఎం గురించి మాట్లాడేసుకుంటే దీనికి వచ్చేటప్పటికి చెన్నైలో మనకి టోటల్ ఎంతమంది 71 అయితే ఉన్నారనమాట. ఓకేనా, సో 71 టోటల్ వేకెన్సీస్ అయితే చెన్నైకి వచ్చేటప్పటికి ఈవెన్ వేకెన్సీస్ కొంచెం ఎక్కువే ఉన్నా ఈ మనకి పీసీఎం లో పెద్దగా ఏమీ లేదు కాబట్టి 88+ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం యూఆర్ కి సంబంధించి. ఎస్సీకి వచ్చేటప్పటికి చూసుకుంటే 84+, అలాగే మనకి ఎస్టీకి వచ్చేటప్పటికి 82+. ఓకేనా, 82+ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. అలాగే ఓబీసీకి వచ్చేటప్పటికి 86 పైనే ఉంటుంది, మోస్ట్లీ 87 కూడా దాటే ఛాన్స్ ఉంది ఓబీసీకి. ఓకేనా, సో కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 81 or 80 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, సో ఇది మనకి చెన్నై జోన్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఓకే, పీసీఎం జోన్ వరకు. ఓకేనా, సో మనం ఏదైతే 4 ఇంపార్టెంట్ మనం దగ్గరలో ఉండే జోన్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడేసుకున్నాం. అండ్ హైయెస్ట్ వేకెన్సీస్ కూడా చెన్నై దగ్గరలోనే ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది మన వాళ్ళు చెన్నైకే ప్రిఫర్ చేసి ఉంటారు ఒకవేళ సికింద్రాబాద్ తీసుకోకపోతే అని ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నాం. అండ్ మిగతా కట్ ఆఫ్స్ మిగతా ట్రేడ్స్ కూడా రఫ్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క జోన్ది ఒక్కొక్క కేటగిరీ అయితే చెప్పలేం కాబట్టి ఓవరాల్ గా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్స్ మీకు ముఖ్యంగా ఎక్కువగా ఎలక్ట్రికల్ ఫిట్టర్, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజన్, ఈ డీజిల్ ఇంజన్ ఇవి ఉన్నాయి కదా, వీటికి ఎక్కువ దగ్గరలో ఉండొచ్చు. అండ్ చెన్నై కేసులో వెల్డర్ కి ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్ కన్నా కూడా తక్కువ ఉండొచ్చు. ఓకేనా, సో చెన్నై జోన్ లో మనకి కొన్నిటికి ఇలా 20, 10, 2 ఇలా ఉన్నాయి కదా, వీటికి అయితే 80+, 82+ కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు తక్కువ ఉన్న వాటికి. అండ్ ఇట్లా కొన్నిటికి అయితే మీకు 100, 70 ఇట్లా ఉన్నాయి చూసారా యూఆర్ కి,
వీటికి వచ్చేటప్పటికి అరౌండ్ 75, 73, 74 ఇట్లాగైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో దీని బేసిస్లో మీకు ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్లో ఓబీసీ అండ్ తర్వాత దానికి ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్లో ఎస్సీ ఎస్టీ అయితే వేసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మిగతా వాటికి కూడా అదే విధంగా నేను చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను. సో ఓవరాల్గా చెన్నై జోన్కి అరౌండ్ 75+ స్కోర్ చేసుకుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అంటే ఒక్కొక్క దానికి మనం చెప్పలేము. సో అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క జోన్కి చెప్పాలంటే చాలా టైం అండ్ మనకి ఎఫర్ట్ కూడా చాలా ఎక్కువ అయితే పడుతుంది. సో అరౌండ్ 75+ వస్తే సేఫ్ ఉండొచ్చు. ఓకే, అంటే అందరికీ కాదు, చెప్పే కదా కొన్ని పోస్టులు ఎక్కువ ఉన్న వాళ్ళకి 75+, తక్కువ ఉన్న వాళ్ళకి 80+ కూడా దాటొచ్చు. ఓకే, సో బెంగళూరుకి వచ్చేటప్పటికి 72, ఓకే 70-75+ అయితే వేరీ అవ్వచ్చు. ఈ కట్ ఆఫ్స్ దాటి ఛాన్సెస్ ఉండొచ్చు. కొన్ని పోస్టులకి 70, కొన్ని పోస్టులకి 75+ వరకు కూడా కట్ ఆఫ్స్ అయితే వెళ్ళొచ్చు. పోస్టులు తక్కువ ఉన్నా కూడా అప్లై చేసిన కాంపిటీషన్ బట్టి మనకు అలాగైతే అనిపిస్తుంది యూఆర్కి. సో ఇంకా దానికి సంబంధించి ఒక్కొక్క 2 మార్క్స్ని తగ్గించుకొని మిగతా వాటిల్లో చూసుకోవచ్చు. ఓకేనా? ఇండివిజువల్గా లేదు ఈ జోన్లో అంటే సపోజ్ ఇప్పుడు సికింద్రాబాద్ జోన్లో ఒకటి ఏదైనా ఎలక్ట్రికల్లో లేకపోతే మీకు వేరే ఫిట్టరో ఇట్లా ఏదైనా ఒకటి ఎక్కువ మంది అడిగితే దాని మీద స్పెషల్గా వర్క్ చేసి ఒక జోన్కి చెప్పడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క జోన్కి చెప్పడం అయితే డెఫినెట్గా చాలా టఫ్ అవుద్ది. అందుకే రేంజ్ అయితే ఇస్తున్నారు 70-75. యూఆర్ బెంగళూరులో కొంతవరకు బెస్ట్ స్కోర్ అవ్వే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అండ్ మిగతా వాళ్ళు ఒకవేళ యూఆర్ది ఇప్పుడు నేను 70-75 రేంజ్ చెప్పా కదా, సో ప్రతిదానికి ఒక 2-3 డిఫరెన్స్ అయితే వేసుకోండి. ఒక్కొక్క అంటే ఓబీసీకి ఒక 2 మార్క్స్ తగ్గించుకోవటం అట్లాగనమాట. సో కొంతవరకు మీకు అప్రాక్సిమేట్ ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? సో అది. ఇకపోతే భువనేశ్వర్ కూడా చూసుకున్నట్టయితే భువనేశ్వర్కి కూడా చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎక్స్పెక్టేషన్ అయితే 80+ కూడా దాటే ఛాన్స్ ఉంది. 80+ to 85 మధ్యలో వస్తే కొంతవరకు మంచి స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 5 పోస్టులు 3 పోస్టులు 4 పోస్టులు అంటే చాలా కష్టం అనమాట. ఎక్కువ పోస్టులు లేవు కాబట్టి చాలా ఎక్కువే కట్ ఆఫ్ ఉంటుంది. 80-85+ అయితే కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. భువనేశ్వర్కి వచ్చేటప్పటికి 80+ ఉంటే సేఫ్ స్కోర్, కొంతవరకు సేఫ్ అనుకోవచ్చు. ఓకేనా? సో అదనమాట. అండ్ అలాగే సికింద్రాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో సికింద్రాబాద్ జోన్కి సంబంధించి మనం రేంజ్ కనుక చూసుకుంటే ఒక 77+ ఆర్ 75+ నుంచి మీకు అంటే నేను పీసీఎం కాకుండానే చెప్తున్నా, పీసీఎం కాకుండానే 85 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూడొచ్చు మీరు ఇక్కడ కొన్నిటికి 0, కొన్నిటికి 4, 3 ఇలా ఉంది యూఆర్లో. సో యూఆర్కి సంబంధించి 77-85 మధ్యలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట కట్ ఆఫ్స్. ఓకే, సో అంత తక్కువ ఉన్నప్పుడు మనం చాలా కష్టం అనమాట చెప్పటం. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. అదే సింగిల్ పోస్ట్ సింగిల్గా ఉంటే మనం చెప్పడానికి ఈజీ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఒక రేంజ్ అయితే ఇచ్చేసాను మీకు. అండ్ ఖచ్చితంగా ఇవే రేంజ్లో ఉంటుందని నేనైతే క్లెయిమ్ చేయట్లేదు, ఎందుకంటే చెప్తున్నాను కదా ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ బికాస్ చాలా ఫ్యాక్టర్స్ అయితే డిపెండ్ అయి ఉంటాయి అండ్ వేకెన్సీస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఓకేనా? సో ఇంకేదైనా స్పెసిఫిక్ జోన్ అండ్ స్పెసిఫిక్గా మనకి ఈ జాబ్ రోల్ అంటే ఇప్పుడు బ్లాక్ స్మిత్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ అలాగా ఎక్కువ మంది ఒకే దాని మీద ఒకే జోన్ మీద కనుక కామెంట్ చేసి స్పెసిఫిక్గా చేయమంటే దాని మీద కూడా వర్కౌట్ చేసి నేను నెక్స్ట్ కట్ ఆఫ్ వీడియో అయితే తీసుకొస్తాను. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ని మళ్ళీ మనం తీసుకొస్తాం అనమాట. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఇటువంటి వీడియోస్ని ఫాస్ట్గా మంచిగా మనం ఎఫర్ట్ పెట్టి క్విక్గా తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు అంటే ఏఎల్పి అయినా మీకు టెక్నీషియన్ అయినా ఏ జాబ్కైనా కూడా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఫిజిక్స్ కానీ బయాలజీ కెమిస్ట్రీ మ్యాథ్స్ రీజనింగ్ ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కోర్స్ కావచ్చు ఏఎల్పికి అన్నీ కేవలం మీకు 299కే వస్తున్నాయి కదా. సో చాలా తక్కువ ప్రైస్కి మీకు ప్రతి సబ్జెక్ట్ అయితే వస్తుంది. అదే కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. బయట ఇన్స్టిట్యూట్స్లో మీరు చూసుకున్నట్టయితే 10,000 20,000 కూడా పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 200 300కే మీకు క్లాసెస్ అయితే వస్తాయి. అండ్ దట్టు ఇది చెప్పిన నేను కావచ్చు లేదా మన మిగతా టీమ్మేట్స్ కావచ్చు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. సో దట్ అసలు రైల్వేకి సంబంధించి ఏంటి ఎలా అడుగుతారు ఏంటి అని ఒక ఐడియా అయితే మనకు ఉంటుంది. ఎగ్జామ్ సంబంధించి బాగా మనకి కాంటెంట్ దాని మీద ఓవరాల్ ఐడియా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు హెల్ప్ అయ్యే విధంగా క్లాసెస్ అయితే చేసాం అనమాట. సో డెఫినెట్గా చాలా వర్తీ క్లాసెస్ తీసుకోండి, మీకే అర్థం అవుతుంది.
అండ్ వీటికి సంబంధించి మీరు జనరల్ సైన్స్ మొత్తం కలిపి తీసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి జనరల్ సైన్స్ లో వస్తుంది 600 అంటే 599కి వచ్చేస్తుంది. అదే మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూస్తే 699కి వస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్స్ మీకు 999కి వస్తుంది. అలాగే ఏఎల్పి ఫుల్ కోర్స్ మీకు CBT 1 CBT 2 పార్టీ CBT 1199కే వస్తుంది అనమాట. అండ్ కూపన్ కోడ్ SARA అని వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అన్నిటి మీద అప్లై అవుతుంది. సో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. డెఫినెట్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ అని ఉంటుంది. ఆ యాప్ లింక్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు కనుక రైల్వే రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అక్కడ మీకు రైల్వే అప్డేట్స్ అండ్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అక్కడ క్విక్గా వస్తుంటాయి. సో అదే కాకుండా మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడి నుంచి శరణ్ తేజస్ నా ఐడి, అక్కడి నుంచి మీరు నన్ను కావాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఫైనల్ గా మీకు టెక్నీషియన్ నెక్స్ట్ ప్రాసెస్ అంటే డివి ఎలా జరుగుతుంది, ఇంతకు ముందు డివి సికింద్రాబాద్ లో ఎలా జరిగింది రివ్యూ కావాలి అంటే అతని మాటల్లోనే ఎవరికైతే రివ్యూ అయితే జరిగిందో అతని మాటలో మీరు వినొచ్చు. అలాగే మెడికల్ సంబంధించి టెక్నీషియన్ సికింద్రాబాద్ జోన్ లో విజయవాడ హాస్పిటల్లో మెడికల్ లాస్ట్ టైం ఎలా జరిగింది, ఏమేం చేస్తారు అన్నదాని గురించి తెలుసుకోవాలన్నా కూడా ఆ 2 వీడియోస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. 2 ఒకసారి చెక్ చేయండి. చూడడం వల్ల మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీ పెట్టిన వెంటనే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.